ఆ నేపథ్యంలో ఈ ఎకో సెన్సిటివ్ జోన్ అనేది చాలా ముఖ్యం. ఇది బఫర్, చాలా మటుకు మీడియా బఫర్ జోన్ అంటూ కరెక్టే, బఫర్ జోన్. కానీ బఫర్ జోన్ కి సంబంధించి కొన్ని విధి విధానాలు ఉన్నాయి. ఏది పడితే అది పెట్టడానికి లేదు అక్కడ. మొట్టమొదట బఫర్ జోన్ నిర్ణయము ఏ ఆధారంగా చేస్తారని కూడా దాని మీద కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. 25 నుంచి 35 మీటర్లు సరిపోదు అని మేము పౌరులందరూ ప్రతిఘటిస్తే ప్రభుత్వము అప్పుడు మేము ఒక పబ్లిక్ హియరింగ్ పెట్టి చేస్తామని ఒక 10 ఏళ్ల ప్రక్రియ 2012 నుంచి చేసి 2020లో మేము ఒక పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేసి నిర్ణయించున్నామని ఒక కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. ఇంత 25 నుంచి 35 మీటర్లు సరిపోదంటే దాన్ని తగ్గించి 3 నుంచి 29.8 మీటర్లని తగ్గించి నోటిఫికేషన్ ఇచ్చి, ఇది ప్రజలను అడిగి వాళ్ళతోటి సంప్రదింపుల ద్వారా చేసినామని పచ్చి అబద్ధం ఆడిన సందర్భం. మనకి ఇప్పుడు కోకాపేట దగ్గర ఒకటి కొత్తది వస్తున్నది, అది ట్రంపెట్ చేంజ్ అని రకరకాల పేర్లు ఉన్నాయి. అంటే ఒక కనీసం డిజైన్ ఉన్న ఇంటర్చేంజ్ అంటే 12 ఎకరాలు కావాలి బేసిక్ డిజైన్, ఇంకా కాంప్లికేటెడ్ ఉంటే ఇంకెక్కువ వస్తుంది. అంటే కేబీఆర్ చుట్టూ దాదాపు 100 ఎకరాలు ఈ చౌరస్తాలలో ఇంటర్చేంజ్ కొరకు పోతుందని మేము ఆనాడు ప్రొటెస్ట్ చేస్తే అప్పుడు అది విత్డ్రా చేసుకుంది. ఎందుకంటే చట్ట ప్రకారం నేషనల్ పార్క్ చుట్టూ ఎట్లాంటి నిర్మాణాలు చేపట్టొద్దు. తర్వాత టనల్ కడతామన్నా, అండర్ గ్రౌండ్ టనల్, అంటే కింది నుంచి ఇటుపక్క నుంచి ఆ కేబీఆర్ పార్క్ అవతల వైపు వెళ్లే విధంగా టనల్స్ కడతామన్నా. అది కూడా వ్యతిరేకిస్తే అది అక్కడ ఆగిపోయింది. ఈ 3 ప్రతిపాదనలు ఆగిపోవడానికి ఒకటి, పర్యావరణ ప్రక్రియలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మన పర్యావరణం విషయంలో మనం పూర్తిగా రాజ్యాంగం నిర్వచించిన ప్రొసీజర్ ఏదైతే ఉందో దాని ప్రకారం చేయాలి. అది చేయలేదు కాబట్టి అది జరుగుతుంది. రెండోది, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, పౌరులు దాన్ని అడగలేదు. మూడోది, ఆనాడు ఈనాడు కూడా ప్రధాన ప్రశ్న, మనం హైదరాబాద్ నగర అభివృద్ధి ఎట్లా చేసుకుంటాం అనేది ఎక్కడా చర్చకు రాలేదు. ఇప్పుడు ఎస్ఆర్డిపి కానీ హెచ్సిటి ప్రాజెక్ట్ కానీ రెండు కూడా ప్రజలకు తెలియదు, అసలు ప్రాజెక్ట్ తెలియదు, ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లు లేవు, అసలు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు హైదరాబాద్ కేబీఆర్ చుట్టూ 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్లు ఈ కట్టి మేము కాలుష్యం తగ్గిస్తాము, ట్రాఫిక్ తగ్గిస్తామని జిహెచ్ఎంసి చెప్తుంది. కానీ ఆ రిపోర్ట్ ఏది? ఆ రిపోర్ట్ ప్రజల ముందు పెట్టలేదు. రెండోది, మీరు ఎకో సెన్సిటివ్ జోన్ లో కడుతున్నారు, ఇది పర్యావరణ ప్రక్రియలకే వ్యతిరేకం. ఈ నేపథ్యంలో మేము ప్రశ్నిస్తే పట్టించుకోకుండా, హిమా కోహ్లీ గారు ఇచ్చిన స్టే ఆర్డర్ ఉన్నా కూడా దాన్ని పట్టించుకోకుండా, రాజ్యాంగం ఇచ్చిన ప్రక్రియలను పట్టించుకోకుండా ప్రభుత్వం పని మొదలుపెట్టింది. 18 ఏప్రిల్ నాడు చెట్ల నరికివేత మొదలు పెట్టారు. యువత పోయి ఆపితే వాళ్ళని జైలు వేసి కేసులు పెడుతున్నారు. ఇది కూడా రాజ్యాంగం ఫండమెంటల్ డ్యూటీ ఇచ్చింది, చెట్ల నరికివేతను ఆపాలని. కానీ వాళ్ళనేమో జైల్లో పెట్టారు ఒకరోజు అనుకోండి. కానీ వాళ్ళు చేస్తున్నది చట్ట వ్యతిరేకం కాదు కదా, ప్రభుత్వం చేస్తున్నది చట్ట వ్యతిరేకం. అది ప్రశ్నించినందుకే వాళ్ళని జైల్లో పెట్టాం. అందుకే ఈ నేపథ్యంలో చెట్లు పోతున్నాయి. దాదాపు 2000 చెట్లు నరికివేయడం మొదలు పెడితే దాన్ని ఆపే ప్రయత్నం, సర్వ ప్రయత్నాలు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చేసినాము. ఆ ప్రయత్నాల్లో భాగంగానే హైకోర్టుకు పోతే హైకోర్టు సెలవులని ఇంకేదో అని మొత్తానికి ఆ ప్రక్రియ హైకోర్టులో మాకు పూర్తి న్యాయం జరగలేదు. అందుకని సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు తక్షణమే స్టే ఆర్డర్ ఇచ్చింది. ఇది ఎందుకు వివరంగా చెప్తున్నా అంటే, జిహెచ్ఎంసి కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఈ స్టే ఆర్డర్ ని అమలు చేయండి, లేకుంటే కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు, సుప్రీంకోర్టు కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు వస్తుంది.